మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా స్థానిక భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివుడికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం, రుద్రాభిషేకం నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు రమేష్, యాదగిరి, సుధాకర్, నరేందర్, గంగారం తదితరులు పాల్గొన్నారు. నిర్మల భాషిత శోభికలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి. जय मार्कंडेय, जय मार्कंडेय, जय पद्मशाली, जय पद्मशाली. जय जय మార్కండేయ. రామాయంపేట పట్టణంలో ఉన్నటి మార్కండేయ దేవస్థానంలో ఈరోజు మన జంధ్యాల పౌర్ణమి సందర్భంగా మన పద్మశాలి కుల బాంధవులందరూ రావడము జరిగింది. పొద్దున ఉదయం 5:30 నుండి మొదలుకొని గణపతి పూజ, తదనంతరం మనకు శివునికి అభిషేకాలు, అలంకరణ, తర్వాత ఇప్పుడు యజ్ఞం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మహిళలు కూడా అందరు పెద్ద సంఖ్యలో రావడం ఆనందదాయకం. అందరు భక్తులు కూడా అందరూ సరైన సమయానికి రావడం, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 8:30 మనకు యజ్ఞ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయితే ఈరోజు గాయత్రి హోమం చేస్తారు. హోమం చేసిన తర్వాత మనకేంటంటే గాయత్రి వేసుకోబడుతుంది. ఇక్కడనే ప్రతిసారిలాగే మనకు ఇప్పుడు 8:30కు స్టార్ట్ అవుతుంది. 9:30, 10 గంటల వరకు అన్ని కార్యక్రమాలు ఈరోజు చేయబడతాయి. మనం పవిత్రంగా ఏంటంటే భావించే మన గాయత్రిని మనం ఇక్కడ గుడిలో వేసుకోవడం ఆనందదాయకం. అందరికీ సందర్భంగా అనేటువంటి పరమాత్ముడు ప్రతి ఒక్క యుగంలో కూడా ఉపయోగిస్తుంటాడు. ఈ మానవ లోకంలో మననేటువంటిది ఏదైతున్నదో ఈనాడు శ్రావణ మాసము పూర్ణిమ దివసి మార్కండేయ యొక్క దినోత్సవం కాబట్టి ఈనాడు పొద్దున్నే మన యొక్క మార్కండేయ దేవంలో రామాయంపేటలో ఈ రుద్రాభిషేకం అనేటువంటి చక్కగా అందరితో భక్తులందరితో పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి భక్తులందరితో వైభవంగా ఈ యొక్క అభిషేక పూజ ఇంతవరకు దాకా జరిపించున్నాం. దాని యొక్క ఫలితము శ్రద్ధతో కూడినటువంటి శ్రవణధనం, నిజాష్టములతో ఉన్నటువంటి శ్రవణాధానం, దాని ఫలం అనేటువంటి అందరికీ కూడా వస్తుంది. ఈ యొక్క ఫలదాయకం అందరూ కూడా చోట్లో కలుపుతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు యజ్ఞం అవుతుంది. యజ్ఞం తర్వాత అందరూ కూడా యజ్ఞోపవీత ధారణము గావిస్తుంటారు. భగవంతుని యొక్క ఆశిస్సు, బంగారు భవిష్యత్తు అందరికీ ఉంటుంది. శుభదినం నాడు అందరూ పాల్గొని ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది అయితే అందరూ కూడా దర్శనం కానీ పాల్గొనని శ్రద్ధాభక్తులు కూడా ఓం సాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.